విశాఖపట్నం స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పోటీపై కూటమి వెనక్కి తగ్గిందనే ప్రచారం జరుగుతుంది. కూటమిలో తగిన బలం లేకపోవడంతో పోటీ వద్దని పలువురు సీనియర్లు సూచించినట్లు టాక్. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిన్న రాత్రి వరకు చర్చలు జరిగాయి. అందులో ఈ అంశంపై తీవ్రంగా చర్చించారు. ఇందులో ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. నిన్నటి వరకు కూటమి తరఫున బైరా దిలీప్ బరిలో దిగుతారనే ప్రచారం కూడా జరిగింది. కానీ చివరికి పోటీలో లేకపోవడమే ఉత్తమమని పలువురు చెప్పినట్లు సమాచారం. మరోవైపు ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు నేటితో గడువు పూర్తి కానుంది. ఇప్పటికే వైసీపీ తరఫున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేయగా మరో స్వతంత్ర అభ్యర్థి కూడా నామినేషన్ వేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కూటమి వెనక్కి తగ్గిందనే ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసేందుకు ఇవాళ ఆఖరి రోజు కావడంతో ఎవరెవరు నామినేషన్ వేస్తారు లేకపోతే ఎవరు డ్రాప్ అవుతారని ఇవాళ తెలిసే అవకాశం ఉంది. నిన్న వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఇంతవరకు కూటమి అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఆ పోటీపై సందిగ్ధత నెలకొందని చెప్పొచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తగిన బలం లేకపోవడంతో కూటమి నుంచి అభ్యర్థిని నిలబెట్టకపోవడం కరెక్ట్ అని కొన్ని సీనియర్లు వాదించినట్టుగా కూడా గత వారం రోజులుగా కూడా జరిగిన చర్చల్లో వాదించినట్టుగా కూడా సమాచారం. కానీ పోటీకి నిలవకపోతే అధికారంలో ఉండి కూడా అధిష్టానం దృష్టి తీసుకెళ్లి అధికారం ఉండి కూడా పోటీ నిలబెట్టకపోతే బాగోదని కొందరు, పరుగు పోతుందని కొందరు దృష్టి తీసుకెళ్లి అయినప్పుడు కూడా గత వారం రోజులుగా పోటీ చేయాలా వద్దా, చేసి ఎవరిని పోటీ దింపాలని చంద్రబాబు దగ్గర దఫాలుగా అధిష్టానం దగ్గర చర్చలు జరిపారు. కూటమి అభ్యర్థిగా టీడీపీ చెందినటువంటి బైరా దిలీప్ ని బరిలోకి దింపుతామని నిన్న అంతా కూడా ప్రచారం జరిగింది. ఆయన ఆల్మోస్ట్ అంతా కూడా సిద్ధం చేసుకుంటారని కూడా ప్రచారం జరిగింది. బొత్స సత్యనారాయణ కూడా నిన్న దీని మీద వ్యాఖ్యానించారు. ఒక పారిశ్రామికవేత్తను తీసుకొస్తున్నారు, రాజకీయాలు మొత్తం కూడా వ్యాపారం చేస్తున్నారని కూడా ఆయన విమర్శించే పరిస్థితి వచ్చింది. కానీ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిన్న రాత్రి పొద్దుపోయే వరకు కూడా జరిగిన చర్చల్లో పోటీ చేయకపోవడం మంచిదని నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అందువల్ల ఇంతవరకు కూడా అభ్యర్థిని ప్రకటించలేదు. మరో కాసేపట్లో 10 గంటలకు నామినేషన్ సమయం మొదలవుతుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో ముగుస్తుంది. దీనివల్ల ఇంతవరకు కూడా అభ్యర్థిని అధికారికంగా అయితే ప్రకటించలేదు. బైరా దిలీప్ పేరు అనధికారికంగా ప్రచారం జరిగింది. మరి ఇంతవరకు కూడా ప్రకటించలేదు కాబట్టి ఆ కూటమి అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకపోవడంతో కూటమి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా వారం 10 రోజుల నుంచి అయితే హోరాహోరీగా ఎవరు గెలుస్తారనేది జరగడం జరిగింది. అయితే వైసీపీకి బలం ఎక్కువ ఉంటాం, కూటమికి బలం తక్కువ ఉండటంతో పోటీ చేయకపోవడం మంచిదని నిర్ణయించినట్టు తెలుస్తుంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.